హలో గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ తిరువన్నామలై డైరీస్. ఈ వీడియోలో నేను మా దర్శనం ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. మాకు దర్శనంకి ఆల్మోస్ట్ 5 hours టైం పట్టిందనమాట. 5 hours కూడా క్యూలోనే నించున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో నాకు మల్లెపూలు కనిపించాయి. బేసిక్గా నేను అసలు పూలే పెట్టుకోను, బట్ ఆ రోజు ఎందుకో నాకు ఆ టెంపుల్ వైపుకి బాగా పెట్టుకోవాలనిపిస్తే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 8 years అవుతుంది అనుకుంటా నేను మల్లెపూలు పెట్టుకుని. నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో పెట్టుకున్నాను అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు కానీ 5 hours క్యూలో ఉండేసరికి ఆ టెంపరేచర్కి ఇష్టంగా పెట్టుకున్న పూలను కూడా ముందే తీసేసాను. చాలా చిరాగ్గా, చాలా స్వెట్ అనిపించేసింది. సో ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఇన్ ద క్యూ, సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి వర్షం పడిందనమాట. అప్పుడు వెదర్ కొంచెం కూల్ అయింది. మంచిగా ప్రసాదం అది తినేసి బయటకు వచ్చామన్నమాట. బయటకు రాగానే చిన్న షాప్స్ ఏవో కనిపిస్తే అక్కడ కొంచెం షాపింగ్ చేసాము, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. లంచ్ ఏం చేయలేదు కాబట్టి ఈవినింగ్ డైరెక్ట్గా 7కి అలా డిన్నర్ చేసాము. అంతసేపు క్యూలో ఉండేసరికి ఫుల్ లెగ్స్ పెయిన్స్ వచ్చేసాయి అనమాట. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వగానే నేనైతే నిద్రపోయాను. తర్వాత చిన్నగా లేచి 11కి అలా నైట్ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోస్లో నా గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఓకే, మరి బాయ్ బాయ్.